జగన్ కి ఏమో 11 సీట్లు వచ్చినాయి, ఆయన పని అయిపోయింది అంటున్నారు. మీరు చూస్తేనేమో జనం విపరీతంగా వస్తున్నారు. ఎవరనేది అందరూ జగన్ వ్యతిరేకంగా దొంగల దోపిడీ ఎలక్షన్ పెట్టారు. అదేం కాదు, జగనే గెలిచాడు. మేము ఎందుకు వచ్చాము? మాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు అడగండి. ఎంతమంది వచ్చారు? ఎవరన్నా అడగండి. ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చారు నాకు ఒక 500-1000 రూపాయలు అడగండి. నేను జగన్ కోసం వచ్చి అగ్గిలో నుంచింది. అందుకే అది అభిమానం. ఎందుకని జగన్ మీద అభిమానం? ఎందుకని అభిమానం? జగన్ అభిమానం అంటే అంత ముందు నాకు కొన్ని పనులు చేసి పెట్టాడు. అది స్థలాలు కూడా ఇచ్చాడు. వీళ్ళు ఏమి ఇచ్చారు? ఉన్న ఇల్లు కూల్చారు. అది అభివృద్ధి చేశారు. నా ఇల్లు కూల్చి ఎందుకని కూల్చారు? జగన్ కోటేశానని. జగన్ కోటేశాను చూపిస్తు. ఇప్పుడు నువ్వు జగన్ కోటేశావు వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకి తెలియని నేను జెండా పడి తిరిగా, అందుకే తీసారు. జెండా పడి తిరిగి అందుకు ఇప్పుడు వచ్చి అగ్గిలో నుంచింది. నా ఇల్లు చూపిస్తా పని కావాలండి. ఇప్పుడు ఏం చెప్పారు? ఎందుకు కూల్చేస్తున్నారు నా ఇల్లు అంటే ఏమంటున్నారు? ఏమంటున్నా నువ్వు రోడ్డు గడ్డ వచ్చిందన్న. రోడ్డు కూడా ఇల్లు ఇంత మట్టికి కావాలని చేశారు. సరే, మీరు ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళని విమర్శిస్తాం, ఎట్లా ఇల్లు కూల్చడం ఎప్పుడైనా చేశారు? ఏం చేయలే. వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచి తాళం ఇచ్చారు నాకు. ఇంటికాడ ఉంటే పిలిచి కాగితాలు పెట్టారు. నేను ఎప్పుడు కూడా సంతకం కూడా చేయాలి. మరి ఎందుకని మీరంటే అంత కోపం? అధికారంలో ఓటు వేసాను నేను, జెండా పడి తిరిగానని. అది ఇప్పుడు నీ ఇల్లు కూల్చేశారు. నువ్వు మరి వదిలేస్తావా? కూటమిలో అయిపోయి ఆ వైపు వెళ్తావా? వెళ్ళనా? జగన్ పార్టీకి ఉంటాను. ఇక మాకు అంతే, ఇక చచ్చేదా. ఇల్లు కూడా లేదు కదా, ఇల్లు కూడా అద్దుకుంటున్నా. మరి ఏం చేస్తాం? ఎవరన్నా రూపాయి ఇస్తాడు? ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఇల్లు పెడితే కూల్చేశారు. రేకుల చట్నీ ఎవడన్నా ఇచ్చాడు రూపాయి? తెలుగుదేశం కూల్చిపారదు ఇంకోటి. అది చెప్పేది నిజం. అది వాస్తవంగా ఇప్పుడు బని మీద తీసుకెళ్ళి లోకల్ పొలిటీషియన్ కమ్మారందరూ కలిసి బలహీన వర్గాల వీళ్ళు గోళలు, వీళ్ళు రోడ్డు ఏమంటే 40 సంవత్సరాలు నాకు పుట్టిన కానీ. సరే, నువ్వు అధికారులను అడిగినా లేకపోతే అధికార పార్టీ వాళ్ళని అడిగినా ఏం చెప్తున్నారు సమాధానం? వాళ్ళు ఏం చెప్పరా? ఎంఆర్ఆర్ వాళ్ళందరూ ఒకటే పిలిచిపారదు. అది అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఊళ్ళో వాళ్ళు కూడా తెలుగుదేశం నాయకులు. అదే రోడ్డు అన్నారు, ఏమి లేదు. కుక్కలే పెట్టి చోటిచ్చారు. 2 నెలలు అయిపోయింది. నాకు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను. ఇప్పటికి నాకు ఇప్పుడు జగన్ కాలనీలో స్థలం ఇచ్చారు, అంతేగాని ఇంక ఇల్లు కట్లా. సరే, స్థలం వచ్చింది, కట్టుకుంటే తీపిచ్చారన్న సహజం. కట్లా తీపిచ్చిపారు. మరి అది బెదిరింపులు లేకపోతే అవతల పార్టీ వాళ్ళని దాడులు చేయడం జరుగుతున్నాయా? టీడీపీ అనే వాళ్ళు లేకపోతే ఏం చేయరండి. వాళ్ళు టీడీపీ అంటే చేస్తారు, జెండా పడి తిరిగితే. లేకపోతే ఏం చేయరండి. పింఛన్ కూడా తీసేస్తున్నారు. సరే, మీరు మీ జెండా వదిలేసి, వైసీపీ జెండా వదిలేసి టీడీపీ పార్టీ జెండా పట్టుకుంటారా? నేను పట్టుకోను అసలు. చింపేస్తా కావాలండి ఇప్పుడే. దాడుల గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ చేయరు వాళ్ళు దాడులు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ గా మీ దేశంలో మీరు మొత్తానికి రాబోతే కనుక ఊరుకొని మీ ఫోన్ నెంబర్ రాసి నేను చెప్తా, కనపడదు. మీరు ఇవ్వండి. సరే, నీ ఒక్క ఇల్లేనా లేకపోతే ఇల్లు? సాయంత్రం కాలిపోయింది. 10 ఇల్లు తీశారు. నాకు వాళ్ళు 10 ఇల్లు తీశారు అక్కడ. సరే, ఆ 10 ఇళ్ళు వైసీపీ వాళ్ళ లేదా ఇతర పార్టీ వాళ్ళు? ఏ ఇల్లు అని ఏ ఇల్లు మీది? ఏ పార్టీ మీదే? పార్టీ కూడా పడేశారా? పడేశారా? ఎందుకని? ఎందుకనంటే ఏముంది, మేము వైఎస్ఆర్లో తిరుగుతున్నామని పడేసాం. లేదు, రోడ్డు వేయటా కానీ కారణం చెప్పి రోడ్డు ఇంతవరకు లేదు. రోడ్డుకి ఎడంగా ఉంది. రోడ్డు ఎన్నాళ్ళు అవుతుంది అక్కడ ఇల్లు వేసుకుని మీరు? దగ్గర ఎప్పుడైతే